అంతమంది పిల్లల ముందు కొట్టావు కదే, రేపు వాళ్ళే వచ్చి తలుపులు తీస్తారు. అప్పుడు చూపించు నీ అర్హత. నేను నీ మీద చెయ్యేందుకేలేదో తెలుసా? నీలాంటి దాని మీద నాలాంటోడి చెయ్యి పడాలంటే దానికి కూడా ఒక అర్హత కావాలి. అది నీ బతుకు. ఇన్ని రోజులు ఎలా చెప్పాలనుకున్నా. పద్మా, ఈ పరిస్థితిలో భలే ఉన్నావు తెలుసా? ఈ బొమ్మ చూస్తే ఎలాగైనా ఒప్పుకోవాల్సిందే. ఏమైంది పద్మా? అన్నమేటమే బాబు, ఆకలి దంచేస్తుంది. ఏవయ్యా, పద్మ స్కూల్ కని వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏంటప్పుడు స్కూల్ ఏంటి? శంకర్ బాబు ఏదో పనుందని కబురు చేస్తే వెళ్ళింది. ఈడెక్కడ మల్లిగాడు? అటు సెంటర్కి వెళ్ళాడు. సర్లే చూసి వస్తానండి. పద్మ ఏటైందే? పద్మ ఏటైందే? ఈ బట్టలు ఏటైంది? మాట్లాడదు మాట్లాడుతుంటా మాట్లాడే. ఏంటైంది చెప్పరా? ఏమైందో చెప్పు. చెప్పరా ఏం జరిగిందో? యారో ఇవాళప్పుడు ఏ గోడ పాటు చేసి వస్తున్నా ఏట్రా అట్ట చూస్తున్నావు? అక్క, సంజీవ్ గారు చెప్పింది నిజమేనా? సంజీవ్ గారు చెప్పింది నిజమేనా? ఈ గొడవలు చూసుకుంటారా మళ్ళీ? నా మాట్లాడరా నా బాబు కదా, నా మాట్లాడరా మళ్ళీ నా బాబు కదా, నా మాట్లాడరా ఒక్కసారి కూర్చోరా. సంపుదామని వచ్చావరా నా కొడక? చావరా, చావు. మీరు తెచ్చిన కత్తెక్కర్రా. పేకోతే నా కొడుకుదే. ఊర్లో అందరికి ఇడికి ఎత్తుంటే ఇడికి నువ్వు ఎత్తున్నావేంటనయా? ఎప్పుడో వెంకన్నకు మొక్కుంటాడు, ఇప్పుడు తెచ్చుకుంటున్నాడు. అడ్డే అలా అయితే అస్సలు ఆపకూడదు, మొత్తం గీకే. ఎరా, మీ అక్క మీద చెయ్యేస్తేనే సంపడానికి వచ్చావు కదా, నా మీద చెయ్యేసేంత మొగడి వల్ల నువ్వెంత, నీ పుట్టుకెంత. ఇప్పుడు ఊళ్ళో పరువుపై సావరా. ఏంటంతా గమ్మున కూస్తున్నారు? ఏదైనా గొడవ అయితే పిలిపించి మాట్లాడుకోవాలి, అంతేగాని ఇలా చేస్తే ఎవరిని భయపెడదామని. ఎవడు అడిగేవాళ్ళక ఉన్నాడు తమ్ముడు. కేసు ఎడితే కేసు అవ్వకుండా చేశాడు నా కొడుకు. ఆయన పద్మమే చేయడమేంటి బాబాయ్? నా కొడుకులు వదిలేదు, ఊళ్ళో ఎలా ప్రసాదు. ఆగే, ఏంట్రా మీరు అక్కడితో ఆగిపోద్ది అనుకుంటున్నారా? నువ్వు ఊరుకో బాబాయ్, నువ్వు నీ శాతకని మాటలు. అలా ఉండబట్టే ఇంత సులకనైపోయాం మనం. ఏం చేస్తారా? చంపేస్తారా? చంపేస్తే జరిగినంత జరిగిపోతా తిరిగి మనల్ని బొక్కలో వేస్తారు. అప్పుడు మనందరి కుటుంబాలు బాధపడాలా? పరువు తీసినోడికి పరువే తీసి చూపించాలా? నాతో పాటు ఎవరైనా స్టేషన్కి వస్తారా? ఎవరు వచ్చేదేంట్రా, అందరం వస్తాం. ఆ పని చేయండిరా. నా మాటని పద్మం తీసుకుని స్టేషన్కి వెళ్ళి కేసు ఎట్టండి. పోలీస్ స్టేషన్ లో అయ్యొద్దురా. వాళ్ళ తమ్ముడి మీద కేసు ఎడితే నిల్చుందా? ఇప్పుడు ఆడి మీద కేసు ఎడితే పీకుతారా? మళ్ళీ పోలీసులు వద్దు చెప్తున్నాను. మళ్ళీ అరే మల్లిగాడు ఉన్నాడా? ఎస్ఐ గారు కవరెట్టారు, నేను తీసుకురమ్మని. ఒకసారి వచ్చిపో. అక్క, మళ్ళీ నువ్వేటిక్కడ? నువ్వెందుకు వచ్చావు మళ్ళీ? సార్ మళ్ళీ ఇతనెవరు? సంజయ్ సార్. నువ్వు బయటికి వెళ్ళు. నువ్వు రా బాబు. నేను బయట ఉంటాను. మీరిద్దరు ఇలా రండి. అసలు వెంకటబాబుకి మీకేంటి గొడవ? ఇది చెప్పండి ముందు. నేను కేసు పెడదామని వస్తే మా తమ్ముని ఎందుకు పిలిచారు? అసలు ఏమని కేసు పెట్టమంటావమ్మా? బట్టలోడు తీసేయడానికి కేసు పెట్టమంటావా? ఎవడన్నా చూసాడా అసలు? అంతా బాగుండేటప్పుడు సంబంధాలు పెట్టుకోవడం, కథ అడ్డం తిరిగేసరికి ఇదిగో ఇలా కేసులు పెట్టడం ఎంతలా అవుదామని. మాటలు చేస్తారా అండి? ఎవరైనా చూసారా అంటున్నారు? మీరేమైనా చూసారా మా అక్కగాడి సంబంధం ఉంటాం? మరి ఇదేంటి అటెంప్ట్ టు మర్డర్ కేసు? ఎవరు నరుకుదామని వెళ్ళావరా నువ్వు? వెంకటబాబు గారినేగా.
పొద్దున్నే ఆయన వచ్చి కేసు పెట్టి వెళ్ళారు. ముందు నిన్ను బొక్కలో తోయాలరా. అస్తమాన ఆడి గురించి ఆలోచిస్తారు కానీ నాకు మక్క జరిగింది కనిపిస్తా మీకు. ఏంట్రా నువ్వు కూర్చుని తగ్గుతావు ఏ మా తమ్ముడు మీద చేస్తావే నువ్వే అలాగా వాడి దగ్గర. ఏంటి కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు? ఒళ్ళు పలిసిందా? కేసు లేదేం లేదు, బయట పోనే. మళ్ళీ రారా పోదాం. వీడికి ఆ వెంకట్ గాడికి పెద్ద తేడా లేదు. దీనికి మళ్ళీ పోలీస్ స్టేషన్ అని పెట్టుకోవడం నేనుకో. ఆ వెంకట్ గాడి గెస్ట్ హౌస్ అని పెట్టుకోండి. అలాగే పెట్టుకుంటాను వేళ. పద మళ్ళీ రా వెళ్దాం. కేసులు ఎట్టాలంట, ఏం చేసుకోవడం చేసుకో. అరే మళ్ళీ ఏమైందిరా? ఇంకేమై ఉంటదిరా? కేసు తీసుకొని వెళ్ళిపోమని ఉంటారు. అరే ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదరా మనకు పోలీసులు వద్దని. నువ్వు ఆగ్రా ప్రసాద్. మళ్ళీ నువ్వు 10 మంది తీసుకుని ఇంటికి వెళ్ళు. రాక ఇంటికి అంత ఆవేశం. మళ్ళీ రాత్రి నిజంగానే నీకేమైనా జరుగుంటే? ఏమేది మా అయితే చచ్చుండేవాడిని. అంతేగాని ఇలా చేసిన నేను చేయకుండా సొత్త కూర్చోవాలా? అయితే చంపేస్తావా? అప్పుడంతా అయిపోతుందా? ఇలా చంపుకుంటూ పోతావా? రే మళ్ళీ నేను మాత్రం వాడిని ఊరికే వదలను. నువ్వు ఇలా ఆవేశపడకు. నా మీద ఒట్టేరా. ఏంటండి మాట్లాడాలన్నారంట? మళ్ళీ ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడండి. నేను ఒక విషయం అడగాలి. అది మా అన్నయ్యకి పద్మకి ఏంటి గొడవ? ఊర్లో అందరు అనుకునేది మాత్రం కాదండి. పద్మ చాలా మంచిది. అయినా మాడాళ్ళకి మీకులా కుదరదండి. మగాళ్ళతో సమానంగా రోడ్డు ఎక్కితే కానీ ఇల్లు గడవదు. మీ అన్నయ్య పద్మకి ఉద్యోగం ఇప్పించాడనే మాట తిన్ని పుకార్లు పుట్టించారు. మీరు మళ్ళీని కలవడానికి చాలాసార్లు సెల్లునికి వచ్చారు కదా. మీ మీద ఏమన్నా పుకార్లు వచ్చాయా? ఎందుకంటే మేము తప్పుగా చూడలేదండి. అంతేకాదండి, మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకొని అప్పులు కట్టలేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం అందరికి తెలిసినా మాట్లాడరు. ఎందుకంటే భయం. మా మీద చెయ్యెత్తేనే పరుగు పోతుంది అనుకునే మీ అన్నయ్య పద్మశ్రీలా లాగాడండి. మీరు మళ్ళీ ముట్టుకున్నారు కదా, మీ పరువైనా పోయిందంటారా? ఒక్కసారి మళ్ళీ కలవచ్చా? లేదండి, ఇన్ని రోజులు ఏదో హెల్ప్ చేశాను, ఇక చేయను. ఎందుకంటే ఆడి పానం మీదకి వచ్చే హెల్ప్ నేను ఎందుకు చేస్తానండి. ఉంటానండి. ఆ లక్ష్మిని చూస్తున్నాడనే విషయం నాకు చెప్తున్నావా? నీకు ఇప్పుడు చెప్పింది కూడా పెంట చేయడానికి కాదు. వాళ్ళు పారిపోవడం లాంటివి ఏం చేస్తే అక్కడి దాకెళ్తే వాడిని చంపడానికి కూడా ఆలోచించను. ఏమే మళ్ళీ ఒకసారి కలుస్తావా? కలవను. నా వల్ల తనకేం అవ్వకూడదు. తను బాగుండాలంటే ముందు నేను దూరంగా ఉండాలి. తనేమనుకున్నా పర్లేదు. అక్కోయ్ ఇది అన్నావా? ఆ పద్మెల్లి వెంకటబాబు మీద కేసు ఎట్టిందంట. ఏటే నిన్నటిదాకా ఆడితొక్కులకి ఇప్పుడు కేసు ఎడితే మంచిది అయిపోద్దా? మరే కొట్టానంటే నీ వయసు ఎంతరా? నోటికి వచ్చినట్టు మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. మీ నాన్న కూడా ఆ వెంకట్ వాళ్ళ నాన్న దగ్గర అప్పులు చేశాడు. అందుకనే మన ఇల్లు స్థలాలు అన్ని లాక్కున్నారు. మీ నాన్న కట్టేస్తా అని ఎంత బతిమలాడినా సరే ఇప్పటి వరకు కట్టలేని వాడు ఇప్పుడు ఎలా కడతావు? అందుకు బదులుగా నీ పెళ్ళాన్ని మా ఇంట్లో పనికి పంపించు అన్నాడు. అలా వెళ్ళుంటే నా మీద కూడా పుకార్లు పుట్టించేవారు నీలాంటోళ్ళు. అవన్నీ తట్టుకోలేక మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ఈ ఊరంతా కిక్కురు మళ్ళలేదు. ఇప్పుడు మాత్రం కారు కూతలకు వస్తున్నారు. పద్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ అమ్మనై పుట్టకపోతే స్నానం చేసేటప్పుడు నన్ను కూడా కంతల్లో నుంచి చూసుండేవాడివి. ఆడదాన్ని వెంటపడి తిరిగేటప్పుడు ఉండే మగతనం ఆడదాన్ని వెనక నిలబడి చూపించండి. చిచ్చి. తాళ్ళరేవు చంటి మామయ్య వాళ్ళ అబ్బాయికి వీఆర్ఓ పోస్టింగ్ వచ్చిందంట. బుజ్జిని అడుగుతున్నారు. నేను ఒప్పేసుకున్నా. సడన్ గా ఏంటి పెళ్ళూసు? ఆ ఉద్దేశం లేదనే కదా ఇప్పుడు చదివించేది. చదువు అంటే దానికి ఇష్టం అని చదివించా. నాకు ఇష్టమే కాదు. అంటే కనీసం ఫోటో కూడా చూడకుండా సంబంధం?
నువ్వు నా ఫోటో చూసే ఒప్పుకున్నావా? మీకు మంచిదనిపిస్తే మీ ఇష్టం అన్నయ్య. అనయ్య నా కొడుకులు అది కలిసి స్కూల్లో సిమెంట్ బ్యాగ్ బయట పడేశారంట. లక్ష్మణ్ చూస్తున్నావా? మాట్లాడవేంటే బెల్ల కొట్టినాయిలాగా ఏటైందయ్యా? నా కొడక ఉడుకు పలుకు లేకుండా మాట్లాడమని మాట్లాడదారా? దిక్కెక్కిందా? తినే పెంచండి ఏంటి? ఆయన లక్ష్మణ చుట్టమేటయ్యా? అడుగు. ఏంటి చూసావా చూశాను. అయితే ఏంటి? నా కొడక ఎదురుతాను నోటికి ఏదో మాట్లాడుతున్నా. ఇవన్నీ నీకు అవసరమా? ఉండయ్యా, ఉన్నాయి సాలనట్టి గొడవలేటి. ఆయన అమ్మాయి సుత్తనట్టు నీకెవరు చెప్పారు? ఇది గుండు కొరికాడు కదా, ఆయనే చెప్పాడు. అమ్మా నేనేం లక్ష్మిని ఇష్టం లేకుండా చూడలా. లక్ష్మికి కూడా నేనంటే ఇష్టమే.